రేపు నుంచి 3 రోజుల పాటు పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు తప్ప డీజిల్ పోయట్లేదని వాహనదారులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాంప్రసాద్ అందిస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి హిట్ అండ్ రన్ సంబంధించినటువంటి ఏదైతే న్యాయశాఖకు సంబంధించినటువంటి ఐపీసీ పీనల్ కోడ్లో ఇటీవల నూతన చట్టాలు చేర్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ డ్రైవర్లు ఏదైనా సమయంలో అక్కడ ప్రమాదం జరిగినట్లయితే ప్రమాద స్థలం నుంచి డ్రైవర్ సమాచారం అంబులెన్స్కి కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కానీ సమాచారం ఇవ్వకుండా వెళ్ళినట్లయితే దానికి సంబంధించినటువంటి జరిమానాను 7 లక్షలకు పెంచడంతో పాటు 10 ఏళ్ల పాటు జైలు శిక్షణ విధిస్తూ కూడా మనకు అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు అయితే కొత్త చట్టాలు రూపకల్పన జరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ట్రక్ కానీ దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్కి సంబంధించినటువంటి డ్రైవర్లు అందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో అయితే ధర్నా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత అనేది ఏర్పడడం జరిగింది. అదేవిధంగా దేశంలో పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి కూడా పెట్రోల్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ షార్టేజ్ ఏర్పడుతుందని చెప్పేసి మనం చూడవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా పెట్రోల్ బంకుల వద్ద కూడా ప్రజలందరూ కూడా భారీగా వచ్చి వాళ్ళు పెట్రోల్ బంకులలో పెట్రోల్ ఫిల్ చేసుకునేందుకైతే బంకుల వద్దకు చేరుకునేటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్లో అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చినారమ్మా? ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? బస్సు మాది స్లేట్ స్కూల్ బస్సు అయితే కావాలని వచ్చినాము. పెట్రోల్ కావాలంటే వేరే వాళ్ళకు బాటిల్ నింపిస్తున్నారు. డీజిల్ కావాలి కానీ మాకు పెట్రోల్ కావడానికి ఉన్నారు. చాలా సేపు అవుతుంది మేము వచ్చి. సుమారు గంట అయిందా? 2 గంటలు అయింది. అవో మాకు 50 బండ్లు అన్నవే స్కూల్ బస్ బండ్లు. ఇవన్నీ ఎన్ని బస్సులు తీసుకొచ్చారు ఇక్కడ? మీ స్కూల్కి ఎన్ని బస్సులు ఉన్నాయి? వచ్చినట్టున్నాయి 10 బస్సులు వచ్చినాయి. ఒక్కొక్కటి వెళ్ళిపోయింది బస్సు. ఎన్ని బస్సులు పూర్తయినాయి ఇప్పటికి? 4 బస్సులు 5 బస్సులు పోయినట్టున్నాయి. ఇంకా 3 బస్సులు 4 బస్సులు ఉన్నట్టున్నాయి. రైట్. అంటే ఒక్కొక్క బస్సులో సుమారుగా ఎంత డీజిల్ ఫిల్ చేపిస్తా ఉన్నారు మీరు? ఫుల్ చేపిస్తున్నట్టున్నారు. మొత్తం తెలియదు ఎంతో కానీ ట్యాంక్ ఫుల్ చేపిస్తారు. అంటే మీరు ఏ కారణం చేత ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేపిస్తా ఉన్నారు? స్కూల్లో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది, ఇట్లా బంద్ అయిద్దంట అని వచ్చినట్టుంది. సార్ ఫోన్ చేసి పంపించినాడు తొందరగా పోండి అని. అంటే ఒక్కొక్క బస్సులో ఎంత డీజిల్ కొట్టిస్తున్నారు? సుమారుగా ఎన్ని వేల రూపాయల డీజిల్ కొట్టిస్తున్నారు? ఏమో మరి ఆ డ్రైవర్ తెలుసు, తెలియదు నాకు మరి ఎంతో. రైట్. ఒక్కొక్క బస్సులో ఎంత డీజిల్ కొట్టిస్తున్నారు? మీ స్కూల్ బస్సులో ఒక్క బస్సులో ఎంత కెపాసిటీ పడుతుంది? 85 లీటర్స్ వస్తుంది అన్న. 85 లీటర్స్ వస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి స్కూళ్ళకు సంబంధించిన బస్సులు కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. ఒకే పాఠశాలకు సంబంధించినటువంటి 10 బస్సులు వచ్చిన నేపథ్యంలో ఒక్కొక్క బస్సులో సుమారు 85 లీటర్ల డీజిల్ని కూడా వాళ్ళు ఫిల్ చేసుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు భారీగా ద్విచక్ర వాహనాలు అయితే మనం చూడవచ్చు వందలాదిగా వచ్చినాయి. ఇక్కడికి చాలామంది కూడా ఒక్కొక్క వాహనం పైన 1-2 చేరుకొని ఇక్కడ సుమారు కొన్ని వందల మంది కూడా ఇక్కడ పెట్రోల్ బంకుల వద్ద బారులు తిరిగినటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఇక్కడ పెట్రోల్ బంకులలో కొంత వాగ్వాదం జరిగేటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే పెట్రోల్ అయిపోయిందనేటువంటి అంశాన్ని వాళ్ళు తెలిపినప్పటికీ కూడా వాహన చోదకులు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారిగా కొంత సమయంలోనే అయిపోవడం ఏంటని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి తమకు పెట్రోల్ కొట్టాలనేటువంటి డిమాండ్తో అయితే ఇక్కడే ఉన్నారు. కొంతమంది అయితే చర్చలు కూడా చేస్తున్నారు. మనం చూడవచ్చు అక్కడ కార్యాలయం ఉంది, పెట్రోల్ బంకు సంబంధించినటువంటి కార్యాలయం. అక్కడ అందరూ కూడా వెళ్ళి తమకు పెట్రోల్ కొట్టాలంటూ కూడా వారైతే పెట్రోల్ బంకు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో చెప్పండి భయ్య, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? నేను అమీర్పేట సికింద్రాబాద్ నుంచి వచ్చిన. పెట్రోల్ లేదంటే ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంత జనాలు ఉన్నారు. అప్పటి నుంచి ఒక నెల అంటే 2 గంటలు అయిపోయి వెయిటింగ్ చేస్తున్నాం. ఉన్నారంటారు లేదంటారు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏదైనా చెప్పాలి కదా. అప్పటి నుంచి చెప్పిన బండి చేసి చెప్పాలి కదా ఏదో ఒకటి. పెట్రోల్ లేదు పెట్రోల్ అంటే. ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతా ఉంది పెట్రోల్ కోసం? 2 అవర్స్ అయిపోయింది. అంటే మీరు వచ్చిన సమయంలోనే పెట్రోల్ అయిపోయిందా? స్టాక్ నిల్వ చూసినారా? కానీ పెట్రోల్ లేదంటారు. పెట్రోల్ ఇక్కడ ఆర్గ్యూ అవుతుందని చెప్పి. మీ పేరేం పేరు భయ్య? మీ పేరేం? మనోహర్, హిమాయత్ నగర్. నేను ఇప్పుడు మెదక్ పోవాలా, అక్కడ ఆర్గ్యూ అవుతుందని చెప్పి అక్కడ టెక్నీషియన్ని ఆటోమేటిక్గా అక్కడ సిగ్నల్ ఇచ్చి పంపించింది. వీడియో ఉంది నా దగ్గర. ఇప్పుడు మేనేజర్తో మాట్లాడితే మేనేజర్ అన్నాడు అమ్మాయిలు ఉన్నారు భయం పడుతారంట. మరి మేనేజర్ అమ్మాయిలకు ఎందుకు పెట్టుకున్నాడు ఇక్కడ జాబ్కి? ఫస్ట్ అమ్మాయిలు పెట్టుకుని తప్పు ఇప్పుడు పెట్టుకున్నారు కదా పెట్టాలి పవర్. ఫస్ట్ టైం అంటే పెట్రోల్ అన్నాడు, ఇప్పుడు తర్వాత పవర్ అన్నాడు. పవర్ ఎందుకంటే పవర్ ఎక్కువ రేట్ ఉంటుంది కదా, కాబట్టి ఫస్ట్ పవర్ అమ్మిన తర్వాత నెక్స్ట్ నార్మల్ పెట్రోల్ అమ్ముదామని. ఇప్పుడు పెట్రోల్ 2
సడన్ గా పవర్ ఎట్లా పోతుంది నా పక్కన ఆఫీస్ ఆల్రెడీ డబ్బా పట్టుకున్నా పవర్ ఉందని చెప్పి ఆపినారు. రైట్, మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే వాహనదారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ బంక్ ఏదైతే ఉందో బంకులో అయితే పెట్రోల్ ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రకాలైనటువంటి పెట్రోల్ అవైలబుల్ ఉంటుంది. ఒకటేమో నార్మల్ పెట్రోల్ ఉంటుంది, అదేవిధంగా ఒకటేమో పవర్ పెట్రోల్ అని ఉంది. ఇక్కడ వాహన చోదకులకు అయితే పవర్ పెట్రోల్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో డెన్సిటీ ఉంది. అదే అంటే వాళ్ళ రేషియో ఆఫ్ డెన్సిటీతో పాటు ఇక్కడ స్టాక్ కూడా ఉంది. వాళ్ళు కొట్టినటువంటి చివరి అంశానికి సంబంధించి వీళ్ళు పెట్రోల్ కొట్టట్లేదు అంటూ కూడా వాళ్ళు ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నారు. రైట్, ఇక్కడ బంకుకు సంబంధించిన చెప్పండి, ఇక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉందా లేదా చెప్పండి. అంటే పెట్రోల్ రైట్, ఇక్కడ పెట్రోల్ స్టాక్ లేదు అంటూ కూడా వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు. పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పెట్రోల్ను వాహనదారులకు ఇచ్చేందుకైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ వాహన చోదకులు అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్లో 2 రకాలైనటువంటి పెట్రోల్ ఉండడం వల్ల పవర్ పెట్రోల్తో పాటు నార్మల్గా పెట్రోల్ ఉండడం కారణంగా పవర్ పెట్రోల్ను వాళ్ళు సేల్ చేసుకోవడమే లక్ష్యం కోసమే ఇది చేస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ వాహన చోదకులు అయితే మండిపడుతున్నారు. కెమెరామెన్ సాయితో రాంప్రసాద్, న్యూస్ 360 హైదరాబాద్.